అమ్మా నేను చెప్పాను కదా ఆ అబ్బాయి తినే. హాయ్ ఆంటీ. ఎంతకి నీ పేరేంటి? బబ్లు ఆంటీ. బబ్లువా? ఏంది బబ్లు గమ్ లాగా బబ్లు? ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆంటీ. సాఫ్ట్వేరా? ఈ రోజులో ఎవరికి ఉంటుంది, ఒకరికి ఉంటుంది, ఒకరికి పోతుంది. నీ జీతం ఎంత? ₹1,00,000 ఆంటీ. ₹1,00,000? ఓ అమ్మ, ₹1,00,000 అంటేనే అదే నేను చెప్పిన సంబంధం చేసుకుంటే 3 లక్షలు, అది అమెరికాలో. ఈ నల్లో నచ్చాడా నీకు? ఇదేంటి వీడేమైనా అందగాడు అనుకుంటున్నావా? అదే నేనేమో ప్రభాస్ లాంటి వాడిని తీసుకొస్తే నాకు నచ్చలేదు మమ్మీ అన్నావు. ఇప్పుడేమో వీడు కావాల్సి వచ్చాడా? రేపు అడుక్కు తింటా వీడిని చేసుకుంటే. ఒసేయ్, తలెత్తి చూడవే. హాయ్ అండి. హాయ్. అబ్బా, చూసావానే ఆ హాయిలో ఎంత సంస్కారం ఉందో. చూడటానికి సాఫ్ట్ గా ఉన్న సాఫ్ట్వేరా బాబు? అవునండి. అబ్బా, ఎంత మంచి జాబే. చాలా కష్టపడి తెచ్చుకొని ఉంటావు. అవునండి. నెలకి ఎంత సంపాదిస్తున్నావు బాబు? అది ₹1,00,000 సంపాదిస్తున్నావా? సంపాదిస్తున్నానండి. అబ్బాయికి ₹1,00,000 జీతం అంట. నువ్వెంత లక్కీనే. అమ్మా, ఆ లక్షణ మేకప్ కూడా సరిపోదమ్మా. పెళ్ళయ్యాక మేకప్ తో ఏం పనే? మానేసే, అబ్బాయి చూసుకుంటాడు. ఏంటి వీడు? బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు, అస్సలు మొహమాట పడుకో. అది బాబు, అడగటం మర్చిపోయా, నీకు సిగరెట్ అలవాటు ఏమైనా ఉందా? అంటే రోజుకొకటో రోజుకు ఒకటో రెండైతే ఏం ప్రాబ్లం లేదులే బాబు. అదేదో సినిమా మొన్న వచ్చింది, గుంటూరు కారం. అందులో మహేష్ బాబు లాగా స్టైల్ గా కలుస్తావు బాబు. కాలుస్తానండి. అమ్మా, సిగరెట్ కాల్చినంత మాత్రాన మహేష్ బాబు అయిపోడుగా. నువ్వు ఉండవే. ఇదేంటి అంత మాట అన్నది? బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, నువ్వు అస్సలు మొహమాట పడుకో. ఓకే అండి. అది బాబు, మందలవాటు ఏమైనా ఉందా బాబు? అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగితే ఏం కాదులే బాబు, డాక్టర్లే చెప్తున్నారు తాగమని. అయినా ఇంతకీ ఏ బ్రాండ్ బాబు? ఎంహెచ్. మన బాలయ్య బాబు బ్రాండ్. ఇవిడేంట్రా బాబు, క్వశ్చన్ ఆన్సర్ ఆమెనే చెప్తుంది. అయినా మన కంఫర్ట్ గానే ఉంది బాబు. అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, అస్సలు మొహమాట పడుకో. అది బాబు, పాస్ట్ లో ఏమైనా లవ్ స్టోరీస్? అంటే పోయిన వారమే బ్రేకప్ అయింది. అందులో ఏముందిలే, ఈ మధ్య కామన్ అయిపోయింది, చూసి చూడనట్టు వదిలేయాలి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, అస్సలు మొహమాట పడుకో. ఇంకేం అడుగుతాను, అన్ని మీరే అడిగేస్తుంటే. ఏం లేదు. అంటే అమ్మాయిని వచ్చేసింది, మీ వాళ్ళతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేసేస్తా. అన్నయ్య గారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. ముహూర్తాలు పెట్టుకోవటమే లేటు. నెక్స్ట్ మండే మంచి రోజంట, పెట్టేసుకుందామా? తప్పులేదు, అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలంటేనే నాకు చిరాకు, ఇంకా దానికేం నచ్చుతాను. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? లేదా అత్తయ్య గారు, కొంచెం వర్క్ అంటే. ఏంటమ్మా వర్క్ అని? అమ్మాయిని చూడు ఎంత మూడిగా ఉందో. ఒకసారి అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళి అలా సరదాగా ఎంజాయ్ చేసి రండి. ఈవేళ నైట్ లోపు ఈ వర్క్ సబ్మిట్ చేయాలి అత్తయ్య గారు. ఆ వర్క్ ఎప్పుడు ఉండేదనమ్మా. అమ్మాయిని తీసుకొని అలా సినిమాకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి రండి. అంటే అత్తయ్య గారు, ఇప్పటికే 9 అయిపోయింది, టికెట్లు కూడా దొరకవు. సో నేను టికెట్లు తీసి పెట్టానమ్మా, తీసుకొస్తా. సరే అత్తయ్య గారు. ఇవ్వండి, ఆ బ్యాగ్ ఇవ్వండి, నేను మోస్తాను. పర్లేదండి, మోస్తాను. అయ్యో పర్లేదండి, అప్పటి నుంచి మీరే మోస్తున్నారు కదా, ఈ కాస్త దూరం నేను మోస్తాను. దేవత లాంటి భార్య దొరికింది. అమ్మా, బాగున్నావమ్మా? ఏంటి, బరువు బాధ్యతలన్నీ నీ చేత మోయిస్తున్నాడా? అయ్యో అది కాదమ్మా, గేట్. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, తర్వాత మాట్లాడుకుందాం. బాగున్నారా అత్తయ్య? ఓ మంచి మర్యాద లేదు. ఆగవే, మీ అమ్మ ముందు నన్ను బ్యాగ్ చేయడానికే కదా కింద నా దగ్గర బ్యాగ్ తీసుకుంది. అయ్యో కాదండి, మీ కష్టం చూడలేక. మన ఇంటి గేటు దగ్గర నుంచి మీ ఇంటి గేటు దాకా నేను మోసుకొని వచ్చినప్పుడు నా కష్టం నీకు కనిపించలేదా? మీ ఇంటి గేటు దగ్గర రాగానే నా కష్టం కనిపించిందా? అయ్యో అలా కాదండి. కోర్తే మళ్ళా చెనక్కాయ ముఖం దాని ఎలా. ఏమండి, అమ్మ వస్తుంది. అమ్మ ఏం చేసావు? చికెన్ బిర్యానీయే. పెట్టు పెట్టు పెట్టు. ఏంటే మెడంతా బోసుగా ఉంది? పెళ్లిలో బంగారం బానే పెట్టాంగా, మెడలో బరువు అవుతుందని బ్యాంకులో తాకట్టు పెట్టాడా మీ ఆయన? ఫ్లాష్ బ్యాక్. ఏవండి వెళ్దామా? మెడేంటే బోసుగా ఉంది, మొన్న కొనిచ్చిన బంగారం ఉందిగా, అదేసుకురాపో. వద్దండి, బస్సులో దొంగలుంటారు, ఇలా వెళ్ళడమే కరెక్ట్. మీకు తెలియదులే, రండి. సరే, పెట్టు పెట్టు పెట్టు.
అమ్మమ్మమ్మ మా ఆయన నాన్ వెజ్ తినడు, ప్యూర్ వెజిటేరియన్. ఏదైనా వెజ్ లో ఉంటే పెట్టవా? ఆ? చింతపండు ముఖం దానా. ఏంటి ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతున్నారు? ఆ, చెప్పు. చెప్పండి. అమ్మా నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? అవునా తల్లి? ఎంత మంచి వార్త చెప్పావు తల్లి, నా బంగారు తల్లి. అల్లుడు గారు, పెళ్ళైన కొత్తలేదో మాట వరుస అన్నానండి, సంవత్సరం తిరిగేలోపు మనవాడిని ఇమ్మని. మీరు అదే చేశారు. మీరు క్యాకండి. మీరు మరీ ఎక్కువ పోడేస్తున్నారు నన్ను. అమ్మా ఏంటి సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నారేంటి? మ్యాటర్ ఏంటో చెప్పండి. షీఈ్ ప్రెగ్నెంట్. అంటే? ఓ మీ అమ్మకి ఇంగ్లీష్ రాదు కదా. నీ కూతురు ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంటా? ఎస్. పెళ్ళై 3 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటి? నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయమంటే ఇంట్లో ఉండి వర్క్ చేస్తా అంటే ఇంట్లో ఉండి ఈ వర్క్ చేసేది. పెళ్ళైన కొత్తలో ఏదో మాట వరసకి అత్తయ్య మీరు మాతో పాటు ఉండండి అని అన్నందుకు ఇంత టార్చర్ చూపిస్తావా మాకు? నీ కూతురు ప్రెగ్నెంట్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా తిరిగి దొబ్బులు పెడతావా? అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీకు అంత చులకంగా కనిపిస్తున్నావా? చెప్తున్నాను, ఇంకొకసారిగా నీ పెత్తనం చలాయించావో ఏ నిన్నే ఎలా ఇదంతా కాల చూసారు కదా, అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోకండి. అలా అని చెప్పి అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకోవద్దు. నన్ను అడిగితే పెళ్లి చేసుకోకుండా ఉంటే బెస్ట్ అని నా ఫీల్. ఏంటమ్మా ఏదో అంటున్నా? ఏం లేదు, ఏదో సరదాగా అంటున్నాను అంతే. హలో, ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడ దొరికాడమ్మా వీడు మీకు? ఎవడేవాడు? హా, నా మొగుడు. ఏంటి అల్లుడు గారా? అల్లుడు గారిని పట్టుకుని అంత మాట అంటున్నావు? ఈడల్లుడేంటి అమెరికాలో అంట్లు తోముకుని ఎద్దవ్వ, జపాన్ లో జాకెట్లు కుట్టుకునే దద్దమ్మ, పాకిస్తాన్ లో పందులు తోలుకునే పరమ సుంటగాడమ్మ వీడు. ఏంటి అలా తిడుతున్నావు? ఏమైంది? పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అమ్మ, అది కూడా మర్చిపోయాడు. చైనాలో చిప్పలేరుకునేవాడు. ఏదో వర్క్ టెన్షన్ లో పడి మర్చిపోయి ఉంటాడులేవే. హా, అలా మర్చిపోయి ఉంటాడులే అని గుర్తు చేసి సచ్చా. బంగ్లాదేశ్ లో బొంతలు అమ్ముకునేవాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు. అల్లుడు చాలా సింపుల్ పర్సన్ అనుకుంటా. పబ్బులు పార్టీలు ఇష్టముండకపోవచ్చు. అంత లేదమ్మా, మొన్ననే వాళ్ళ ఆఫీస్ లో పార్టీ అంటే పావుగంట ముందే పౌడర్ కొట్టుకుని పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళాడు. దుబాయ్ లో దూద్ అమ్ముకునేవాడు వాడు ఫేసు. నువ్వు సోషల్ స్టడీస్ లో స్ట్రాంగ్ అని తెలుసు గానీ ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. ముందు అది తిట్టడం ఆపు. నీకేం తెలుసమ్మా నా బాధ. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎప్పుడూ నీతోనే ఉంటాడని ఇచ్చి పెళ్లి చేశారు ఈ ఇండోనేషియా ఇడ్లీ గాడికి. వాడికి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఉండదు. 24 గంటల ల్యాప్టాప్ ముందు వేసుకొని నొక్కుతూనే ఉంటాడు. మొగోళ్ళన్నాక 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ అర్థం చేసుకోవాలి. అన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడమ్మా? మగాన్నిచ్చి పెళ్లి చేయమంటే మెషిన్ కిచ్చి పెళ్లి చేశారు. నా వల్ల కావట్లేదమ్మా, నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఏంటి వచ్చేది? కాళ్ళు ఎరగొడతా. ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక మళ్ళీ పుట్టింటికి వచ్చే ప్రసక్తే లేదు. కోర్టులో అన్యాయం జరిగిన ముద్దాయిలా నేను ఇంత చెప్తున్నా, నువ్వు కమిషన్ తీసుకునే ఎంపైర్ లా వాడికే సపోర్ట్ చేస్తున్నావు చూడు. అట్లుంటదమ్మా నీతోని. అది కాదే వృందా, నేను చెప్పేది విను. సర్లే ఉంటా, బాయ్. అసలు వినదు, పట్టించుకోదు ఇది.